హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో ప్రసాదం పులిహార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పులిహార్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. రెగ్యులర్గా మనం చేసుకునే పులిహార కన్నా గుళ్ళో ఇచ్చే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టెంపుల్ స్టైల్ పులిహార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ పులిహార కోసం మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 2 కప్స్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రైస్ని 2 to 3 times వరకు బాగా వాష్ చేసుకుని ఒక కుక్కర్లో కానీ లేదంటే ఇలా రైస్ కుక్కర్ దాంట్లో కానీ వేసుకుని 2 కప్స్ రైస్కి 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. అదే రైస్ని మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే 2 కప్పులు ఏజ్డ్ బియ్యం అనుకోండి. 4 కప్స్ వరకు వాటర్ని తీసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని ఉడికించడానికి రైస్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 50 grams వరకు అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టి తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను నానబెట్టి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న చింతపండుని మనం చక్కగా గుజ్జు కింద తీసుకోవాలి. మనం వాటర్ ఎక్కువ వేస్తే చింతపండు గుజ్జు ఉడకడానికి టైం పడుతుందండి. సో ఇక్కడ చక్కగానే మనం ఈ చింతపండుని గుజ్జుని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని స్ట్రైనర్లో వేసి నీట్గా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 teaspoons వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 1/2 స్పూన్ మిరియాలు, నెక్స్ట్ 2 కానీ 3 కానీ ఎండుమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో బాగా దోరగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ రైస్ తీసుకున్నాము అనుకోండి, 5 to 6 members వరకు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంతకన్నా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకోండి ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోవాలి. లేదంటే మీరు 2 to 3 members వరకు సరిపోతుంది అనుకుంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని మీరు హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత బ్లెండర్ జార్లో కానీ లేదంటే ఒక మిక్సీ జార్లో కానీ వేసుకుని బాగా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 5 to 6 tablespoons వరకు ఆయిల్ని వేసుకుని 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 6 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు సగం పైనే ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 30 seconds పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు చిక్కగా తీసుకున్నట్లయితే ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదనమాట. అదే మీరు చింతపండు గుజ్జు బాగా పలుచగా తీసుకున్నారు అనుకోండి, ఇది కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. సో ఇది కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కుక్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ మీకు 2 to 3 minutesలోనే ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఈలోపు మనం కుక్ చేసుకున్న రైస్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ ఏజ్డ్ రైస్ కాబట్టి 1 వంతు బియ్యానికి 2 వంతులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. సో వాటర్ కరెక్ట్గా ఉంటే మనకి ఇలా పొడిలాడుతూ రైస్ అనేది కుక్ అవుతుంది. రైస్ని ముందే మనం ఇలా పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే కొంచెం ఇది చల్లారుతుందన్నమాట. 2 to 3 minutes తర్వాత మనకి చింతపండు గుజ్జు ఇలా బాగా దగ్గర పడిపోతుంది. ఇలా నూనె సెపరేట్ అయితే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్లే. ఈ పులిహార పేస్ట్ని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో మీకు ఇది కనీసం 10 to 15 days వరకు స్టోర్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహారని ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న పులిహార పేస్ట్ని రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహార పేస్ట్ని ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు ఇందులో సాల్ట్ సరిపోలేదు అనుకోండి, ఈ టైంలో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పులిహారని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు గుళ్ళో ప్రసాదంలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పులిహారని మీరు 5 to 6 members వరకు సర్వ్ చేసుకోవచ్చు.
అలా కాకుండా 2 to 3 మెంబర్స్ వరకు ప్రిపేర్ చేసుకోవాలనుకోండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని సగం వరకు చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గుళ్ళో ప్రసాదం ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.